హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. మరి ఈ రోజు వీడియోలో వచ్చేసి నేను కర్రీ వచ్చేసి పాలకూర, చుక్కకూర, టమాటా కలిపి అయితే చేశానండి. సో చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. ఒక్కొక్కటి కాకుండా నేను పాలకూర, చుక్కకూర, ఉల్లి, టమాటా, పచ్చిమిరపకాయ మొత్తం అన్నీ కలిపి, అలాగే చిటికెడు చింతపండు కూడా దానిలోనే వేసేసి ఉడకబెట్టేశాను అనమాట. ఇలా సాయంత్రం కొంచెం ఉడికిపోయిన తర్వాత దానిలోనే కొంచెం అంత ఉప్పు, రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం కూడా వేసేసి 1 నిమిషం పాటు ఉడకనిచ్చి తాలింపు వేసుకున్నానండి. సో అంతే, చాలా సింపుల్గా అయిపోయే కర్రీ అన్నమాట. ఈవినింగ్ టైంలో ఈ కర్రీ వచ్చేసి ఒక రైస్లోకే కాకుండా చపాతీలోకి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి. సో కర్రీ ఎలా చేసినా కూడా దానికి బాగా టేస్ట్ రావాలంటే తాలింపు అనేది చక్కగా ఉండాలి కదా. సో అందుకోసమని నేను వెల్లుల్లి, కరివేపాకు అన్నీ వేసుకొని ఈ విధంగా అయితే నేను తాలింపు అయితే వేసుకున్నాను ఫ్రెండ్స్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.